హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే సోషల్ మీడియాలో గతంలో రావడం జరిగింది. అప్పుడు మనం వీడియో అయితే చేసాము. తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఫేక్ అని చెప్పి వాళ్ళు అయితే డిక్లేర్ అయితే చేశారు. అప్పుడే మీకు టెలిగ్రామ్లో వాయిస్ మెసేజ్ పెట్టాను. సెకండ్ ఛానల్ కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. గతంలో కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గారు మనకి ఇదే విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ కూడా ఫేక్ అని చెప్పి డిక్లేర్ చేశారు. తర్వాత కాదు ఫేక్ కాదు నిజమే అని చెప్పి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం పిఐబి అయితే దీన్ని ఫేక్ అని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఎటువంటి అప్డేట్ రాలేదు. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అఫీషియల్ గా విడుదల అవ్వడం జరిగింది. ఈ పేపర్ అనేది దాంట్లో మనకు అఫీషియల్ గా అయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ మాత్రం దాంట్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో యాస్టీస్ గా అయితే పబ్లిష్ అయితే అవ్వడం జరిగింది. సో మరి వాళ్ళైతే నెక్స్ట్ అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంది. పిఐబి వాళ్ళు ఇది ఫేక్ కాదు నిజమే బై మిస్టేక్ ఫేక్ అని చెప్పి మనకి ఇచ్చామని చెప్పి, లేదా ఏదైనా రైల్వేకి సంబంధించిన ఆర్పిఎఫ్ వెబ్సైట్‌లో మనకు గాని, ఏదైనా రైల్వే వెబ్సైట్‌లో గాని అప్డేట్ అయితే రావాలి. సో, ఏప్రిల్ 15థ్ నుండైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఈలోగా ఏదైనా అఫీషియల్ వెబ్సైట్‌లో అప్డేట్ రావడం గాని, లేదా పీఐబీలో ఇది ఫేక్ కాదు. సో, బై మిస్టేక్ ఇచ్చామని అప్డేట్ రావడం గాని, లేదా 15థ్ ఏప్రిల్ దాకా వెయిట్ చేయడం గాని చేయాల్సయితే ఉంది. సో, మనకి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసారా? వెనక్కి విత్‌డ్రా చేసుకున్నారా? ఎందుకు వాళ్ళు ఫేక్ అన్నారో అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే అప్పుడు బై మిస్టేక్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనైతే వాళ్ళైతే అప్పుడు అప్డేట్ ఇచ్చారు. ఏదన్నా అప్డేట్ అనేది పీఐబీ నుండి గాని, లేదా రైల్వేకి సంబంధించిన ఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్ గాని ఎందులో అన్నా సరే మీకు అఫీషియల్‌గా అప్డేట్ వస్తే గనక కన్ఫర్మేషన్ అయితే చేస్తాను. ఓకే. సో, మాక్సిమం అయితే ట్రూ అయ్యే అవకాశం ఉంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్‌లో వచ్చింది కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ లేదా ఇతర కారణాల వల్ల అయితే బై మిస్టేక్ వాళ్ళు ఫేక్ అని చెప్పి పబ్లిష్ అయితే చేసుండొచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ టైమ్ వీడియోలో కూడా చెప్పాను. ఎప్పుడైనా సరే మనం 100% ఓకే. 90% లేదా 99% మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు గానీ ఇటువంటి న్యూస్ వల్ల ఎప్పుడైతే 100% మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే గనక అఫీషియల్ వెబ్‌సైట్ రైల్వేకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చి నోటిఫికేషన్ మనకి విడుదలైన తర్వాత మనం 100% అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి ఇందులో ఉన్న సమాచారం మనకి మన వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా! ఒకసారి బ్రీఫ్‌గా చెప్తాను. సో, ఇక్కడ నుండి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ ఈ సమాచారం అనేది చూడండి. లేదా ఇక్కడితో స్కిప్ చేయండి. ఓకే. సబ్ ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ 2 రకాల ఉద్యోగాలైతే ఉంటాయి. మనకి ఏప్రిల్ 15 నోటిఫికేషన్ వస్తుందని ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మే 14వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. సబ్ ఇన్స్‌పెక్టర్ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్, అలాగే కానిస్టేబుల్ అనేది 10థ్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్‌తో ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ 2 కూడా బి1 మెడికల్ స్టాండర్డ్‌తో ఉంటాయి. పే స్కేల్ వచ్చేసరికి సబ్ ఇన్స్‌పెక్టర్‌కి 35,400, కానిస్టేబుల్‌కి 21,700 అయితే ఉంటుంది. వయసు రెండిటికి కూడా మనకి 28 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ ఇచ్చారు. సబ్ ఇన్స్‌పెక్టర్‌కి 20-28, కానిస్టేబుల్‌కి 18-28 సంవత్సరాలు ఇచ్చారు. యాక్చువల్‌గా 25 సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బట్ కోవిడ్ రిలాక్సేషన్ 3 సంవత్సరాలు జత చేసి 25+3 28 అయితే ఇవ్వడం అయితే జరిగింది. రెండిటికి కూడా 28 ఉంది. ఇది అన్‌రిజర్వ్ వాళ్ళకైతే 1/7/2024 నాటికి కాలిక్యులేట్ చేసుకుంటే ఏజ్ అనేది ఈ ఏజ్ లిమిట్‌లో అయితే మీరు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి అదనంగా ఇక్కడ ఉన్న 28కి అదనంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి అదనంగా 3 సంవత్సరాల ఎక్స్‌ట్రా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఖాళీలొచ్చేసరికి సబ్ ఇన్స్‌పెక్టర్ 452, కానిస్టేబుల్ 4,208 ఉన్నాయి. టోటల్‌గా 4,660 ఖాళీలైతే ఉండడం జరిగింది. ఓకే. మనకి ఏజ్ అనేది 1/7/2024 నాటికి కాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. అలాగే మనకి ఇందులో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి ఉమెన్స్ కంటే గనక ఉమెన్‌కి సెపరేట్‌గా మనకి ఎన్‌టీపీసీ, గ్రూప్ డి లాంటి నోటిఫికేషన్ ఏఎల్‌పీలో అయితే ఉమెన్‌కి స్పెషల్‌గా పోస్టులు ఉండవు. బట్ ఆర్‌పీఎఫ్‌లో మాత్రం 15% పోస్టులు అనేవి ఉమెన్‌కి సెపరేట్‌గా అయితే రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అనేది అయితే నెక్స్ట్ కండక్ట్ చేస్తారు. ఫీజు విషయం అందరికీ తెలిసిందే. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 కట్టించుకుంటారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 250, ఫీమేల్‌కి 250 తీసుకుంటారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మనకి ఫీజు ఏదైతే బ్యాంక్ చార్జ్ డిడక్ట్ చేసుకొని అయితే రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. మీకు ఫిజికల్‌కి సంబంధించి చూసినట్లయితే ఫిజికల్ మెజర్‌మెంట్స్ అనేవి హైట్ అనేది అన్‌రిజర్వ్ ఓబీసీకి మేల్‌కి 165, ఫీమేల్‌కి 157 ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి మేల్‌కి 160, ఫీమేల్‌కి 152 అయితే ఉండాలి. చెస్ట్ అనేది అన్‌ఎక్స్‌పాండెడ్‌లో మేల్‌కి 80, ఎక్స్‌పాండెడ్‌లో 85 అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 76.2, ఎక్స్‌పాండెడ్‌లో 81.2 అనేది అయితే ఉండాల్సయితే ఉంటుంది. అలాగే మనకి ఈవెంట్స్ ఏముంటాయంటే 1600 మీటర్ల ఈవెంట్స్ అనేవి మనకి మేల్ క్యాండిడేట్స్‌కి ఉంటాయి. సబ్ ఇన్స్‌పెక్టర్‌కి వచ్చేసరికి 6 నిమిషాలు 30 సెకండ్‌లో కంప్లీట్ చేయాలి. కానిస్టేబుల్‌కి మనకి 5 నిమిషాలు 45 సెకండ్‌లో అయితే కంప్లీట్ చేయాల్సయితే ఉంటుంది.
ఫీమేల్‌కి అయితే 800 మీటర్లు ఉంటుంది. 4 నిమిషాల్లో సబ్ ఇన్స్‌పెక్టర్‌కి, 3 నిమిషాలు 40 సెకండ్స్‌లో కానిస్టేబుల్‌కి అయితే కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి మనకి సబ్ ఇన్స్‌పెక్టర్‌కి 12 ఫీట్, హై జంప్ అనేది 3 ఫీట్ 9 ఇంచ్ అనేది ఉంటుంది. కానిస్టేబుల్‌కి 14 ఫీట్, హై జంప్ అనేది 4 ఫీట్ ఉంటుంది. సబ్ ఇన్స్‌పెక్టర్ ఫీమేల్ వచ్చేసరికి 9 ఫీట్, అలాగే హై జంప్ అనేది 3 ఫీట్ ఫీమేల్‌కి. కానిస్టేబుల్ ఫీమేల్‌కి 9 ఫీట్ లాంగ్ జంప్, 3 ఫీట్ అనేది హై జంప్ అయితే ఉంటుంది. మనకి 1600, 800 మీటర్ల ఈవెంట్స్‌కి మాత్రం కేవలం ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారు. బట్ వేరేస్ హై జంప్, లాంగ్ జంప్‌కి అయితే మీకు 2 ఛాన్స్‌లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కానిస్టేబుల్, సబ్ ఇన్స్‌పెక్టర్ రెండిటికి కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. 90 నిమిషాల పాటు సమయం ఉంటుంది. 120 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్‌నెస్ నుండి 50, అర్థమెటిక్ నుండి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు అడుగుతారు. సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. బట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే కానిస్టేబుల్ 10వ తరగతి అర్హత కాబట్టి పేపర్ తక్కువ లెవెల్‌లో ఇస్తారు 10th లెవెల్‌లో. సబ్ ఇన్స్‌పెక్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి పేపర్ అనేది డిగ్రీ లెవెల్‌లో ఇస్తారు. కేవలం లెవెల్ ఆఫ్ పేపర్ అనేది టఫ్‌నెస్ అనేది కానిస్టేబుల్‌కి, సబ్ ఇన్స్‌పెక్టర్‌కి డిఫరెంట్ ఉంటుంది గానీ ప్యాటర్న్ అయితే సేమ్ అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ 1 నెగెటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. ఓకే. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. సో, 100% మనకి ఏదైనా పీఐబీ నుండి అది ఫేక్ కాదు, బై మిస్టేక్ ఇచ్చామని ఏదైనా అప్డేట్ వచ్చినా, లేదు ఇది ఫేకే మనకి లేదా విత్‌డ్రా చేసుకున్నాం ఇలాంటి ఏదైనా న్యూస్ వచ్చినా, లేదా కన్ఫర్మేషన్ చేసుకుని ఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్ గాని, రైల్వే వెబ్‌సైట్‌లో గాని అప్డేట్ వచ్చినా, మీకైతే కన్ఫర్మ్ చేసుకొని అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.